నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత ప్రభుత్వం చేపట్టిన నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు నేడు వనపర్తి జిల్లా కేంద్రంలో అవగాహన నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ బాలుర కళాశాల మైదానంలో జిల్లా పోలీస్ అదనపు ఎస్పీ రాజేష్ మీనా, జిల్లా పోలీస్ అదనపు కలెక్టర్ వినోద్ కుమార్లు జెండా ఊపి ప్రారంభించారు. బాలుర కళాశాల మైదానం నుండి అంబేద్కర్ చౌక్, రాజీవ్ చౌక్, బస్టిపో రోడ్ మీదుగా పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి చేరుకున్నారు. మరియు ఇతర డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి మరియు ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ అందరికి ఫస్ట్ ప్రైజ్ ఈ అబ్బాయి హాకీ ప్లేయర్ కూడా సార్. సెకండ్ ప్రైజ్ భార్గవ్ తేజ్ పెయింటింగ్ కాంపిటీషన్ లో. Last 1 week we are doing. So the main focus to not to indulge. The motto say no to drugs. Any information आपको कोई भी information मिलता है, please immediately 1908 you can call or you can update the police by dial 100. Drugs in our Telangana Rashtra is spreading very fast, and the main student thing is the age between the 15 to 25, and you all are in this category. So any person only barrier बाबा लास्ट चाहिए मुझे बाबा आएंगे. जो नशा मुक्त भारत अभियान कैंपेन लो awareness campaign conducted by all the departments, in which various competitions like quiz, paintings, essay writings, prize is also distributed. So all departments have conducted. Main aim of the campaign is say no to drugs. Nasha Mukt Bharat Abhiyan, no to drugs, no any drugs. If you are able to find it, just inform to the police department. Police department has launched a helpline number 1908. At the same time, Vanaparthi district last 2 months before, this de-addiction center is launched. So if any information you will get, just inform us. Immediately bata dijiye, so that we can rehabilitate that student, or we will give a better directions. And any information from the drugs will be very harmful to you, and just inform to us. We will be able to take care. Thank you. ఈరోజు నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం కింద మనకు 17th జూన్ నుంచి 26th జూన్ వరకు వారోత్సవాలు ఉన్నాయి. ఆ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మనం 2K వాక్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో ఇక్కడికి కళాశాల నుంచి విద్యార్థులు, తర్వాత జిల్లా అధికారులు, పోలీస్ యంత్రాంగం, తర్వాత ముఖ్యంగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ తరఫున వాళ్ళ సిబ్బంది అందరూ కూడా రావడం జరిగింది. సో అందరూ కూడా అంటే ఇప్పుడు ఈ తెలంగాణలో డ్రగ్స్ అనేవి, తర్వాత గంజాయి అనేది మెల్లిమెల్లిగా పెరగడం, వాటి యొక్క కేసులు పెరగడం జరుగుతుంది. తర్వాత విద్యార్థులు వీటికి బానిసలు కావడం జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో
ఇది స్పష్టంగా మన తెలంగాణ మొత్తం కూడా డ్రగ్స్ రహిత సమాజంగా తర్వాత గంజాయి ముక్తు సమాజంగా ఉండాలని చెప్పేసి భావించడం జరిగింది. దానికోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. సో ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఎలాంటి వ్యసనాలకు లోను కాకుండా, అది గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇతర వ్యసనాలకు లోను కాకుండా వాళ్ళ యొక్క జీవితాన్ని ఉత్తమ మార్గంలో తీర్చిదిద్దుకొని ఉన్నతంగా ఎదిగి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తర్వాత భారతదేశాన్ని మంచి పౌరులున్న దేశంగా మార్చాలని చెప్పేసి కోరుకుంటూ సేమ్ టైం సమాజంలో కూడా కొంత మార్పును తీసుకురావడానికి నేటి విద్యార్థులు రేపటి భారత పౌరులు కాబట్టి వాళ్ళు ఈ సమాజాన్ని మార్గనిర్దేశం చేయడానికి, వాళ్ళు ఈ డైరెక్షన్స్ మార్చడానికి, మంచి సమాజాన్ని రూపుదిద్దడానికి వీళ్ళు కూడా భాగస్వాములు అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే